ఈ వీడియోలో మనం జాబిల్లి 1982 అక్టోబర్లో ప్రచురింపబడిన నగరంలో దొంగలు కథ విందాం. అగ్గిపిడుగు అని పేరు తెచ్చుకున్న కొత్వాలు కోటిలింగానికి పెద్ద గండం వచ్చి పడింది. ఎన్నడూ లేనిది ఇటీవల నగరంలో తరచుగా దొంగతనాలు జరుగుతున్నాయి. రాజుగారికి ఫిర్యాదులు అందటం నిత్యకృత్యమైపోయింది. ఎంత ప్రయత్నించినా కోటిలింగానికి అతడి సిబ్బందికి దొంగల ఆచూకీ కనిపెట్టడం అసాధ్యమైపోయింది. రాజుగారు కోటిలింగాన్ని పిలిపించి తీవ్రంగా మందలించారు. వారం రోజులుగా దొంగల్ని, వాళ్ళు దోచుకుపోయిన సొమ్ముల్ని పట్టుకోలేకపోతే ఉద్యోగం ఊడిపోతుందని హెచ్చరించాడు. ఇక ప్రయోజనం లేదు. పూర్తిగా తన సిబ్బంది పైన భారం మోపి ఊరుకుంటే పని జరగదని, తాను మారువేషంలో తిరిగితే ప్రయోజనం ఉండవచ్చునని తలచి అతడు వీధుల వెంట పడ్డాడు. మూడో జాము పూర్తి కావస్తుండగా గొప్ప ధనవంతులుంటున్న ఒక వీధిలో అడుగుపెట్టాడు కోటిలింగం. నిశ్శబ్దంగా ఉన్న వీధిలో ఒక పెద్ద మేడ క్రింద క్రీనీడలో గోడకు చెరగిలపడి కునుకుపాట్లు పడుతున్న యువకుడొకడు కనిపించాడు. మాసిన బట్టల్లో ఉన్న ఆ యువకుడు నల్లగా మొరటుగా ఉన్నాడు. సందేహం లేదు, వీడి దొంగమొహం వీడును. ఆ యువకుడు చలనం లేకుండా కూర్చొని ఉన్నాడు. వీడింకా దొంగతనం మొదలెట్టినట్లేడు. నేరం చేయకపోతే వీడిని పట్టుకోవడం కుదరదు కదా అనుకుంటూ కోటిలింగం మెల్లగా వాడి పక్కన చతికిలబడి, ఎవడివిరా నువ్వు అన్నాడు. ఆ యువకుడు కోటిలింగాన్ని ఓసారి ఎగాదిగా చూసి, పేరు సత్యరాజు, మాది ఊరు కాదు, చాలా దూరం నుండి వచ్చాను అన్నాడు. కోటిలింగం వాడి చెవిలో నోరు పెట్టి, ఇంతకు గోడకు కన్నమేశావా లేదా అన్నాడు. కన్నమా? అలాంటి పనులు నాకు అలవాటు లేదు అన్నాడు సత్యరాజు. కోటిలింగం కిచకిచమని నవ్వుతూ, బుకాయించకురా సత్యరాజు, నువ్వు దొంగ పని నీ మొహమే చెబుతుంది. మరేం భయపడకు, నేను దొంగనే. ఈ పూట మనమిద్దరం కలిసి పని చేద్దాం, దొరికింది చెరిసగం పంచుకుందాం, సరేనా అన్నాడు. తోడు దొంగలా నటిస్తూ వీడి వెంట వెళ్ళి తతిమా దొంగల అంతు కూడా కనుక్కోవాలి అనుకున్నాడు కోటిలింగం. ఇక లేపరా సత్యరాజు, ఆ వైపు చీకట్లో మేడపైకి పోదాం. అదృష్టం కలిసొస్తే ఇక బ్రతికినంతకాలం మనకు రాజభోజనమే అనుకో. లే అంటూ సత్యరాజును పైకి లేవనెత్తాడు కోటిలింగం. ఇద్దరూ శ్రమపడి ఓ మేడపై అంతస్తులోకి ప్రాకి వెళ్ళారు. ఆ ఇంట్లో ఇంకా దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. పై అంతస్తులో మనుషులెవరూ లేరు. అందరూ క్రింది భాగంలోని విశాలమైన గదిలో అడ్డదిడ్డంగా పడుకొని ఒళ్ళు మరచి నిద్రపోతున్నారు. ఆ మేడ షావుకారు సుబ్బయ్యది. దూర ప్రాంతం నుండి వచ్చిన ఓ పెద్ద వ్యాపారికి ఆ రాత్రి తన ఇంట్లో విందు ఏర్పాటు చేశాడు సుబ్బయ్య. ఆ విందులో మత్తు పానీయాలు ఉండడంతో అందరూ తాగి తందనాలాడి ఎక్కడి వాళ్ళక్కడ పడి నిద్రపోయారు. పై అంతస్తులోని గదుల్లో గాలించి చేతికందిన కొన్ని నగల్ని మూటగట్టాడు కోటిలింగం. సత్యరాజు మాత్రం ఓ గదిలో కనిపించిన తినుబండారాల ముంద తిష్టవేశాడు. కడుపు నిండా వాటిని తిని గట్టిగా ఆవులించి దగ్గరలో ఉన్న మంచం మీద మేను వ్రాల్చాడు. ఒరే సత్యరాజు, ఇక దిగిపోదాం పద అన్నాడు కోటిలింగం. సత్యరాజు అప్పటికే ముఖం పగిలిపోయేలా గురక పెడుతున్నాడు. ఎంత కుదిపినా వాడికి మళ్ళీ మెలకువ రాలేదు. కోటిలింగానికి ఏమి చేయాలో పాలుపోలేదు. వీడితో పాటు తాను దొరికిపోతే లోగడ జరిగిన దొంగతనాలన్నీ తన నెత్తిన పడవచ్చు. కోటిలింగం ఆ నగల మూటను సత్యరాజు పక్కన పెట్టి వచ్చిన దారినే కిందికి దిగి వెళ్ళాడు. సత్యరాజు కోసం ఎదురు చూస్తూ మేడ వెనుక నించున్నాడు. తెల్లవారబోతున్నా సత్యరాజు మేడ దిగి రాలేదు. కోటిలింగం ఆ దారిన వెళ్తున్న ఒక రక్షక భటుణ్ణి పిలిచి మేడపై నుండి దొంగ దిగి రాగానే పట్టుకోమని చెప్పి తన ఇంటికి వెళ్ళాడు. కాలకృత్యాలు తీర్చుకొని ఉద్యోగ వేషంలో అతడు మళ్ళీ సుబ్బయ్య మేడ దగ్గరికి వచ్చాడు. రక్షక భటుడు మేడ వెనకే ఉండి కాపలా కాస్తున్నాడు. కొత్వాలు మేడ చుట్టూ తిరిగి వెళ్ళి సింహద్వారంలోంచి సుబ్బయ్య ఇంట్లోకి వెళ్ళాడు. సుబ్బయ్య గారు, మీ ఇంట్లో దొంగున్నాడు, పట్టుకోవాలి అన్నాడు. మా ఇంట్లో దొంగున్నాడా? ఎవరు చెప్పారు అన్నాడు సుబ్బయ్య. మా రక్షక భటులు చూశారు, పదండి వెతుకుదామంటూ కొత్వాలు ఆ ఇంట్లోకి దారి తీశాడు. మేడ మీద గదిలో మంచం ఖాళీగా ఉంది. నగల మూట కూడా మాయమైపోయింది. సత్యరాజు ఎక్కడా కనిపించలేదు. అసలు మా ఇంట్లోకి ఏ దొంగ రాలేదండి కొత్వాలు గారు అన్నాడు సుబ్బయ్య. కొత్వాలు అక్కడి నుంచి నిరాశతో తిరుగుముఖం పట్టాడు. సత్యరాజు కీళ్ళన్నీ ఊడగొట్టాలన్నంత కోపం వచ్చింది అతడికి. వెధవ, తన కంట్లోనే కారం కొట్టిపోతాడా?
కోటిలింగం మళ్ళీ ఆ రోజు రాత్రి గస్తీ తిరుగుతుండగా ఒక సత్రం అరుగు మీద నిద్రపోతూ కనిపించాడు సత్తిరాజు. కోటిలింగం వాణ్ణి ఒడిసి పట్టుకొని, దొంగ వెధవ, నాకే పంగనామాలు పెట్టిపోతావా? ఆ నగల మూటని ఎక్కడ పెట్టావు అంటూ గద్దించాడు. బాబాబు, నన్నల్లరి పెట్టకు. నాకు దొంగతనం అలవాటు లేదని ముందే చెప్పాను కదా, నువ్వు వినలేదు. ఏదైనా నౌకరీ దొరుకుతుందని నగరాజుకొచ్చాను. ఎవరూ నౌకరీ ఇవ్వలేదు. నువ్వు బలవంతం చేస్తే నీతో కలిసి మేడపైకెక్కాను. చచ్చే ఆకలిగా ఉంటే అక్కడ కనిపించినవన్నీ తిని ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాను. తెల్లవారాక ఆ ఇంటి వాళ్ళంతా నా చుట్టూ చేరి హంగామా చేసేంతవరకు నాకు మెలకువ రాలేదు. ఆ ఇంటి ఆసామి మంచం మీద ఉన్న మూటను లాక్కొని నన్నేమీ చేయకుండా వదిలిపెట్టేశాడు పుణ్యాత్ముడు. ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణం తీర్చుకోలేను అన్నాడు సత్తిరాజు. ఈసారి వాడు అబద్ధం చెబుతున్నాడనిపించలేదు కోటిలింగానికి. షావుకారు సుబ్బయ్య సత్తిరాజును రాజుగారికి అప్పజెప్పకుండా ఎందుకు వదిలిపెట్టేశాడు? పైగా మా ఇంటికి ఏ దొంగ రాలేదు అంటూ ఎందుకు బుకాయించాడు? ఇందులో ఏదో తిరకాసుంది. సత్తిరాజు, నౌకరీ కావాలంటే రేపొకసారి వెళ్ళి కొత్వాలను చూడు అని చెప్పి కోటిలింగం వెళ్ళిపోయాడు. మరునాడు అతడు రాజుగారి అనుమతి తీసుకొని కొందరు రక్షక భటులను వెంటబెట్టుకొని సుబ్బయ్య ఇంట్లో చొరబడ్డాడు. పెట్టెలెన్ని తెరిపించి సొమ్మును సభలో ఉంచాడు. వాటిలో తమ సొమ్ముల్ని గుర్తించారు పౌరులు. కొత్వాలు వెంటనే సుబ్బయ్యను బంధించి తీసుకువచ్చాడు. నగరంలోని నలుగురు దొంగలు తాము దొంగలించిన వస్తువుల్ని సుబ్బయ్యకు అమ్ముకుంటారు. అవి దొంగ సొమ్ములని తెలిసి కూడా సుబ్బయ్య వాటిని కారచౌకగా కొనుక్కొని వాళ్లను ప్రోత్సహిస్తుంటాడు. ఆ సొమ్ములు బయటపడే ప్రమాదం ఉంది కనుక అతడు సత్తిరాజును కొత్వాలుకు అప్పగించలేదు. సుబ్బయ్య తనకు సొమ్ములు అమ్ముతున్న దొంగల వివరాలు తెలియజేసిన పిమ్మట కొత్వాలు వాళ్ళనందరినీ పట్టుకున్నాడు. రాజు సుబ్బయ్యకు దొంగలకు తగిన శిక్షలు విధించాడు. కొత్వాలు కోటిలింగానికి అనేక బహుమతులిచ్చాడు. మహాప్రభు, ఈ సత్తిరాజు సాయం లేకపోయినట్లయితే దొంగల ఆచూకీ దొరికి ఉండేది కాదు. వీడికొక నౌకరీ ఇప్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అన్నాడు కోటిలింగం. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా. సత్తిరాజు దివాణంలో నౌకరీ దొరికింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.